ఆహా, అట్టెట్లా అంటాడు రాజమౌళి? హిందువుల మనసులకు బాధ కలిగేటట్టు ఎంత ధైర్యం ఉంటే మాట్లాడతాడు రాజమౌళి? అడిగేటాడు లేకుంటే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుడేనా? లక్షల మంది నడిమిట్లా నేను దేవుణ్ణి నమ్మ హనుమంతుడు నీ అనుకుండి నడిపిస్తాడని మా నాయనే చెప్పిండు. ఇదే నా నడిపించుడు. నా భార్య హనుమంతుడితో మాట్లాడుతుంది, అది నాకు బాగా కోపం తెప్పిస్తుంది అన్నట్టు గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. ఇదేం పద్ధతి? దేవుణ్ణి నమ్ముతావా నమ్మవా అని నిన్ను ఎవరు అడిగిండ్రు? హిందూ మతాన్ని హిందువులను కించపరిచినట్టు ఎందుకు మాట్లాడినావని చాలా మంది అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. రాష్ట్రీయ వానర సేన సంఘం అనేటోళ్ళు ఏకంగా కేసే పెట్టిండ్రు రాజమౌళి మీద. అగో అదే ముచ్చటను హిందీ భాషలో చెప్తున్నాడు ఇనుండ్రి. 2 दिन पहले प्रमुख निर्माता निर्देशक राजमौली ने रामोजी फिल्म सिटी के अंदर वाराणसी फिल्म के लॉन्चिंग के समय में भगवान हनुमान को आपत्तिजनक वाक्यों के लिए एक शब्द का इस्तेमाल किया था। उसके उपज में हमारी राष्ट्रीय वानर सेना की टीम ने राचकोंडा पुलिस कमिश्नरेट के सरनगर पुलिस थाने में कल शाम में एक कंप्लेंट दर्ज करवाई है। इंस्पेक्टर ने हमें हामी दी है कि उसका लीगल ओपिनियन लेके हम उसके ऊपर केस दर्ज करेंगे। यही नहीं, राजमौली हिंदुओं के नाम पे मूवी बनाता है और हिंदुओं के नाम से रुपए कमाता है और हिंदुओं को ही गाली गलौज करता है। गत समय में उसने कई बार हिंदुओं के बारे में अपशब्द कहे हैं, उसने कई बड़े बड़े मूवी बनाए हैं और अभी भी यही कर रहा है कि चीप पॉलिटिक्स के लिए वो हिंदुओं के नाम का इस्तेमाल करके भगवान को आपत्तिजनक शब्दों का इस्तेमाल करते हुए अपने चीप पब्लिसिटी करना चाहता है। हमारी राष्ट्रीय वानर सेना इसका खंडन करती है। वो इमीडिएटली अखंड भारत के हिंदू लोगों से समापना मांगे, अन्यथा पूरे भारतवर्ष में राजमौली के खिलाफ मुकदमे दर्ज किए जाएंगे। जय गौ माता, जय श्री राम, जय राष्ट्रीय वानर सेना। ఇన్నరా రాజమౌళి అయ్యా నీ బాంచన కాలముక్తం తప్పైంది అని అంటేనే వదిలిపెడతాం, లేకుంటే ఊకునేదే లేదు అన్నట్టు వార్నింగ్ ఇచ్చిండు. హిందూ మత దేవుళ్ళ మీద నమ్మకం లేనోడు అదే హిందూ మతం దేవుళ్ళ పేరుతోని ఎందుకు సినిమాలు తీస్తున్నాడు? కళ్ళు నెత్తికెక్కినాయా? కాషాయం అంటే నీ కంటికి తక్కువ కనిపిస్తున్నదా? 4 సినిమాలు తీసి నాకంటే తోపు ఎవరు లేరు అనే గర్వం నెత్తికెక్కిందా? ఏం కాదనుకుంటున్నావేమో గాని రాజమౌళి నిన్ను వదిలిపెట్టాం, సీరి చింతగడతాం అన్నట్టు పొట్టు పొట్టు పోస్టులు పెడుతున్నారు దేశ పబ్లిక్. నువ్వు ఏ బొక్కల దాచుకున్నా బయటికి గుంజుతాం, దేశం మొత్తం కేసులు పెడతాం. మళ్ళా అయ్యా దేవుడా నన్ను ఎందుకు ఇంత శిక్షిస్తున్నావు అని హిందూ మత దేవులను మొక్కుకునేటట్టు చేస్తాం అన్నట్టు ఫుల్లు కోపంతో పూనకం వచ్చినట్టు చేస్తున్నారు హిందూ మత సంఘాలు. మరి చూడాలే రాజమౌళి క్షమాపణలు చెప్తాడా? చెప్తే హిందూ మత సంఘాలు క్షమిస్తాయా అనేది ముందు ముందు చూడాలి. కారణం లేకుండా ఎవ్వడు కరువు కట్టిన నేరస్తుడు గాడు అనేది క్రిమినల్ సినిమాలలో కామన్ వినిపించే డైలాగులు. అగు అదే అయింది ఇమ్మడి రవి జీవితంలో కూడా. అపరిచితుడు సినిమాలో రాము తీరుగా అమాయకంగా ఉన్న ఇమ్మడి రవిని రెమో లెక్క భార్య వేస్తే అపరిచితుడు తీరుగా అత్త చేసిందట. అవును, 2016లో ఓ బుజ్జిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడట. ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటా కాలం గడుపుతున్నాడట. కానీ భార్యకు అత్తకు పైసల మీద ఆశ ఎక్కువ ఉన్నదో ఏమో. ఏమైనా రవిని నీకు సంపాదించే శక్తి లేదు, నీకేది శాత కాదు, నీకంటే పెట్రోల్ బంక్లలో పనిచేసేటోళ్ళు, గుమాస్తాలు, సెక్యూరిటీ గార్డులు నయం అన్నట్టు ఎక్కిరిచ్చినట్టు మాట్లాడేటోళ్ళట. పాపం ఆ మాటలు వినలేక ఎంత తిప్పలబడ్డాడో ఏమో. అందుకే ఆలోచించి ఓ దినమంతా ఆలోచించి ఐ బొమ్మ బప్పం టీవీలను తయారు చేసిండట. వాటితోని బెట్టింగ్ యాప్లలో పైసలు పెట్టుండని ప్రమోషన్లు చేసి కోట్ల కొద్ది పైసలు సంపాదించిండట. పైసలు పుష్కలంగా వస్తే మస్తు మర్యాద ఇస్తారనుకుంటే నీతోని బతుకుడు ఇష్టం లేదు అన్నట్టు డాకులు తీసుకున్నదట. ఇక భార్య అత్తల మెప్పు కోసం మొదలుపెట్టిన బప్పము ఐ బొమ్మల బంధు పెట్టకుండా అట్లనే కొనసాగించిండట. నెదర్లాండ్ దేశానికి మకాం మార్చి అక్కడి నుంచి అన్ని ఆపరేటింగ్ చేసుకుంటా కోట్లు సంపాదించిండట. అంటే చూడుండ్రి, భార్య అత్తలు కలిసి అమాయకుని అంతర్జాతీయ స్థాయి క్రిమినల్ని చేసిండ్రు. గోరు గీసినంత హింస చేయకుండానే మనిషిని మానసికంగా చంపిండ్రు. ఎంత గొప్ప భార్యమని అంతకంటే ఎక్కువ గొప్ప అత్త. అబ్బా, మీ టార్చర్లకు జోహార్లు అని అంటున్నారట ఇన్ని రోజులు ఐబొమ్మల సినిమాలు చూసిన జనము.